మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే 2వ తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి. సంవత్సరానికి ఒకసారి గురువు, అదే విధంగా 2.5కు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము చూసేటువంటి లగ్నము, ఆ యొక్క లగ్న కుండలి, 12 చక్రాసు, ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము. ఎందుకంటే ఈ గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది 100లో ఇప్పుడు సురేషు అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. నరేషు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. రమేషు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం. కనుక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మస్ట్. మాకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును. లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మీద నుండి మీది కూడా కనుక్కోవచ్చు. ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నారా. అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్నైట్ 1:15 మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది. మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది. మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటివి ఉంటుంది. ఓవరాల్ గా 9 గ్రహాలలో ఈ 3 గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది. కుజునికి ఉంటున్న స్థానం నుండి 4వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు. అదేవిధంగా శని భగవానుడు లగ్నాన్ని 3వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు. గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి 159 అంటే 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది. కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. గురువు మేషంలో నుంచి వృషభంలోకి రాబోతున్నారు కాబట్టి మరి వీరికి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. మిథున రాశి వారికి గత 2021, 22, 23 గడ్డు కాలము బాగా లేదు. ఇందులో మనకు కా అక్షరం కావచ్చును, హా అక్షరం కానీ వస్తుంది, ఒక 2 పాదాలు. గత కొన్ని ఏళ్ల నుండి కూడా చెయ్యని తప్పుకు కానీ లేదా చేసిన తప్పుకు కానీ అపనిందల పాలవడమా లేదా శిక్ష అనుభవించేటువంటి పరిస్థితుల ఏదో అయితే చూస్తూ ఉన్నాం ఎంతో మంది కూడా. ఇది మిథున రాశి వారికి సంబంధించి. మిథున రాశి వారు అంటేనే వారు ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 పనులు చేసుకునేటువంటి వారు, డబుల్ మైండ్ సెట్ ఉండేటువంటి వారు, బాగా తెలివి కల్లవారు. అందుకే మిథునం అంటే ఒక జంట ఉంటుంది సింబల్. కనుక తప్పకుండా గురువు వీరికి 12వ స్థానానికి రావడం చేత తీర్థయాత్రల ప్రయాణము ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే ఇప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితి, కాశీకి కావచ్చును లేదా ద్వారకానో మధురయో ఇక్కడికి అక్కడికైనా కాదు ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి మిథున రాశి వారి టూర్స్ ఈ నెల దైవానుగ్రహం కోసం. ఎట్ ద సేమ్ టైం ఆకస్మిక ప్రమాదాలు కూడా కొంచెం ఉన్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఎలా ఉన్నాయో ప్రమాదాలు కొంచెం ఉన్నవి. వీరి పేరు మీద కారు ఉన్నా, 2 వీలర్ ఉన్నా, అది ఎవరైనా తీసుకువెళ్ళినా
యాక్సిడెంట్ కు గురయ్యేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నాయి ఓకే తప్పకుండా. ఓకే ఆ, ఇంకా విషయం ఏమిటి అంటే అధిక ధన వ్యయము, ఓకే డబ్బు అధికంగా ఖర్చు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే పదవిహీనత, స్థాన చలనము, పదవిహీనత, ఏదైనా చెప్పలేము మనం. గవర్నమెంట్ కు సంబంధించినటువంటి సెక్టార్ కు సంబంధించినటువంటి వారికి కానీ అది ఎలాగైనా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది 12వ స్థానంలో వీరికి మనకు మిథున రాశి వారికి. మరి 12వ స్థానంలో ఉండి మరి 5వ స్థానాన్ని చూస్తుంది. 5వ స్థానం వీరికి ఏమవుతుంది? 4th ప్లేస్ అవుతుంది. ఓకే 4th ప్లేస్ అంటే మనకు మాస్ ఫాలోయింగ్, తల్లి, ల్యాండ్, ఇల్లు ఇవన్నీ వస్తుంది 4వ స్థానం. ఓకే ఇక్కడ మాస్ ఫాలోయింగ్ అంటున్నాం. మాస్ ఫాలోయింగ్ అంటే ఎవరికి? రాజకీయానికి సంబంధించినటువంటి వారికి కానీ, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ. ఓకే ఉన్నారా? సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఉదాహరణకు విజయ్ దేవరకొండది మిథున రాశి కిందకే వస్తుంది. కనుక రాబోయే సినిమా ఏదున్నా కూడా మాస్ రిలేటెడ్ గా ఉన్నా అది హిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మేబీ సో నెక్స్ట్ వచ్చే సినిమా ఏదైనా ఉంటే ఓకే ఉన్నారా? ఆ విధంగా అయితే బాగుంటుంది మాస్ ఫాలోయింగ్ లో. అదే రాజకీయవేత్తకు సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నా కూడా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పదవి దక్కేటువంటి పరిస్థితి ఉంది ఈ నెల తప్పకుండా. ఈ ఎలక్షన్స్ లో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ 5th ప్లేస్ తో పాటుగా 9వ స్థానాన్ని కూడా చూద్దాం. 9వ స్థానాన్ని చూసినట్టయితే వీరికి 7వ స్థానం అవుతూ ఉంటుంది. ఎవరికి? మిథున రాశి జాతకులకు 9వ స్థానము 8వ స్థానం అవుతుంది. ఓకే, ఇప్పుడు 12లో గురువు ఉన్నాడు. గురువుకు సైడ్ లుక్స్ ఉంటవి 1, 5, 9. 1 అంటే వీరికి 12వ స్థానము, 5 అంటే 4th స్థానము, 9 అంటే వీరికి 8వ స్థానం. సీక్రెట్ 8 అంటేనే సీక్రెట్. ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చును, సీక్రెట్ కావచ్చును, లేదా రహస్యంగా దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది దొంగల పాలు అవడం కానీ, లేదా సిబిఐ వాళ్ళు వచ్చి ఏమైనా విచారణ జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు. మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో డబ్బు ఎవరి వద్దనైతే ఉన్నవో అది ఏమిటి అనేటువంటిది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొన్నదాకా చూసాం కదమ్మా, తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ ఎలక్షన్స్ ముందు చాలా ఇండ్లలో సీక్రెట్ గా కూడా వీళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి డబ్బులు పట్టుకోవడం కానీ ఎంక్వైరీ కానీ వేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి వారికి జరగబోయేటువంటి పరిస్థితి ఇది. ఎవరైతే ఉన్నారో జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంతే. ఇట్లా ఇది ఈ విధంగా జరుగుతూ ఉన్నది మిథున రాశి వారికి. వివాహం కాని వారికి తప్పకుండా కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఆదాయం పరంగా ఎలా ఉంటుందంటారు గురువు? ఆదాయ పరంగా తప్పకుండా వీరికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మనం చెప్పినటువంటి పాయింట్స్ లో ప్లస్లు మైనస్లు అంతే. అష్టమ శని వీరిని చాలా కష్టం పెట్టి విడిచిపెట్టింది మిథున రాశి వారిని. 21, 22, 23, ఈ 24లో కూడా ఇంకా కోలుకోలే వీళ్ళు. ఈ గురువు మూలకంగా కోలుకుంటారు. కలిసి వచ్చింది అని చెప్పి మరి ఇబ్బందిగా ఉండకుండా కొంచెం ఇప్పుడు ఇందాక సీక్రెట్ విషయాలు 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం బాగుంటుంది. పర్వాలేదు, తప్పకుండా డబ్బులు ఎక్కడైనా ఇచ్చేది ఉన్నా ఇచ్చేస్తారు. అప్పు ఎక్కడైనా తీసుకోవచ్చుకున్నాడు వారికి ఇచ్చేటువంటి పని. ఇట్లా అన్ని రకాలుగా బాగా. ఓకే గురుగారు, మీరు చెప్పారు మిథున రాశి వారికి వచ్చేసి గత 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఈ గురువు మూలంగా వారికి బాగుంది అని చెప్పేసి. సో ఏమన్నా కొంచెం చిన్న ఒడిదుడుకులు ఉంటే వారి దేనికి అంటే రెమెడీస్ ఏం చేసుకుంటారు? రెమెడీస్ అంటే వీరు తప్పకుండా కూడా గురువుకు సంబంధించినటువంటి ఏదైనా పారాయణం కానీ, జపం కానీ, దానం కానీ, హోమం కానీ చేసుకోండి. సో గురుదత్త పారాయణం చేసుకుంటా కానీ కలిసి వస్తుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అంటే గురువు వృషభంలోకి రావడం వల్ల వీరికి కొంచెం బాగుంది అనేసి చెప్పారు. అలాగే ఇంకొంచెం ఒడిదుడుకులు ఉన్నా గానీ సో దానికి వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే? మన వద్ద ఏమిటి అంటే బయట ఎక్కడెక్కడ హోమం కానీ ఇంకేమైనా వేల అవుతుంది. కేవలం 2500 రూపాయలకు మాత్రమే
దత్తాత్రేయ స్వామి ఉపాసకుని కనుక నేను దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు నడుస్తూ ఉన్నవి, హోమం కూడా ఉంటుంది. కేవలం Okay. 2500. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫోన్ చేసుకోవచ్చును Okay. అంటే చెప్తున్నా. అవునవును. అట్లా ఓకే వారికి పార్సల్ పంపించేస్తాము, కొరియర్ Okay. ఉన్నారా